నమస్కారం. నా పేరు సునీత. నేను గంగవరం మండలం చిందూరు గ్రామస్తురాలిని. నేను మా ఊర్లో అక్రమంగా మట్టి తరలిచ్చేస్తున్నారని టీకెట్ ల్యాండ్స్లో ఫ్లాట్లు వేసి అమ్మేసి మొత్తం ఇండ్లంతా ఫౌండేషన్ చేస్తూ ఉన్నారని ఏప్రిల్ 20వ తేదీ నేను వచ్చి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి నేను కంప్లైంట్ చేసినాను. చేయని తర్వాత సరే చూస్తామన్నారు, ఏం పట్టించుకోవడం లేదు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చినాను. వాళ్ళు ఏమన్నారంటే అసలు మేము మళ్ళీ వస్తాము చూస్తామన్నారు, ఏం పట్టించుకోవడం లేదు. ఆ తర్వాత నేను కలెక్టరేట్కి పోయినాను. ఇట్లా నేను కంప్లైంట్ చేసి పట్టించుకోవడం లేదు, ఇట్లా అక్రమంగా చెరువుల్లో మట్టి తరలిస్తూ ఉన్నారు, టికెట్ ల్యాండ్లో ఫ్లాట్లు వేసి అమ్మేస్తున్నారు, ఇది ఏం పట్టించుకోవడం అంటే సరే మేము చూస్తామని చెప్పినారు. ఎవ్వరు అధికారికంగా వచ్చి పట్టించుకోవడం లేదు. అసలుకి నిన్న అనగా ఆగస్టు 2వ తేదీ నేను ఊరి నుంచి వస్తూ ఉంటే ట్రాక్టర్లో మట్టి తరలిస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే చిన్నూరు అపిరెడ్డి చెరువు అన్నారు. ఆ తర్వాత ఇది ఎక్కడిది ఏమి అంటే అపిరెడ్డి చెరువు నుంచి మేము ట్రాక్టర్ తోలుతున్నాము అంటే లోడ్ ఎంత అంటే 600 అన్నారు. ఎందుకు అన్నారు, మేము తోలించుకోవాలంటే వాళ్ళు సరే అన్నారు. అక్కడ పోయి చూస్తే ఒక జేసీబీ 3 ట్రాక్టర్లు అక్రమంగా మట్టి తరలిస్తూ ఉన్నారు. సరే అని చెప్పేసి నేను వీఆర్ఏకి ఫోన్ చేసిన, ఏమని ఇట్లా మట్టి తరలిస్తున్నారు అంటే ఆయన సరే మేము చెప్తామని చెప్పి ఆయన దగ్గరికి నెంబర్ తీసుకున్నా, వీఆర్ఓ నెంబర్ తీసుకున్నా. సార్ ఇట్లాగా అక్రమంగా మట్టి తరలిస్తున్నారు, ఒక జేసీబీ 3 ట్రాక్టర్లు ఉన్నాయి, మీరేం వచ్చి చూడండి అంటే నేను వెంటనే పంపిస్తాను, ఆడొచ్చి చూస్తారు వాటిని అని చెప్పినారు. నేను వెయిట్ చేసిన, ఇప్పుడు 1 గంట 30 నిమిషాలకి నేను వెయిట్ చేసిన, ఎవ్వరు రాలేదు అక్కడికి. సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి సైలెంట్గా అయిపోయినా. మళ్ళీ ఒక 4 గంటలకు అట్లా నేను టౌన్కి పోతుంటే వాళ్ళు మళ్ళీ లోడ్లు తోలుతూనే ఉంటారు. ఎట్లా నడింపల్లి రోడ్ నుంచి అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. నేను దాన్ని వెంబడించి వెనకాలే పోతే ఆడ వాళ్ళు అడిగినాను అనమాట మళ్ళీ ఎందుకు అనేసి. నేను ఎంఆర్ఓ మేడం గారికి ఫోన్ చేస్తే ఫస్ట్ ఆమె తీయలేదు, వీఆర్ఏకి చేసినాను, వీఆర్ఓకి చేసినాను, లేదు ఇప్పుడే వస్తాము మేము పంపించినామన్నారు, కానీ ఎవరిని పంపించలేదు వాళ్ళు. ఆ తర్వాత ఎంఆర్ఓ మేడం గారు నాకు మళ్ళీ వెంటనే ఫోన్ చేసినారు. ఎవరు అంటే ఇట్లా చున్నూరు నుంచి నేను పలానా సునీత మాట్లాడతాను, గ్రామస్తురాల్ని, మా గ్రామంలో మట్టి అక్రమంగా తరలిచ్చేస్తున్నారు అని నేను చెప్పినాను. వాళ్ళు ఏమన్నారంటే లేదు సీఏ గారికి ఫోన్ చేస్తాను, ఇప్పుడే నేను పంపిస్తాను అని సీఏ గారిని పంపిస్తాను, వాళ్ళు కానిస్టేబుల్ ఎవరు అన్నారు. కానీ నేను 3/4 గంట వెయిట్ చేసిన, 6:45 దాకా వెయిట్ చేస్తే అక్కడికి ఎవ్వరు రాలేదు. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు తెలిసి అయితే రాలేదు. నేను ఆ తర్వాత నేను నా కూతురున్నాము. ఆయన చిట్టిబాబు అనే వ్యక్తి నా మీద నువ్వు ఇంట్లో ఉండాలి, ఊరందరికి లేదు నీకేమి, మేము బండిలో వస్తా అంటే మా మీద ట్రాక్టర్లు ముందుకు రావడం ఏంది, మమ్మల్ని హత్యా ప్రయత్నాలు చేయడం ఏంది, ఈ నోటికి వచ్చిన వల్గర్ మాటలు అక్కడ ట్రాక్టర్ డ్రైవర్ కానీ వాళ్ళు మాట్లాడినారు చాలామంది. మాట్లాడిన తర్వాత సరే అని చెప్పేసి నేను నేరుగా వచ్చేసినాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ ఒకరు మళ్ళీ 2 సార్లు ఫోన్ చేస్తున్నాను, వెంటనే అక్కడికి వస్తారేమో వీళ్ళతో మాట్లాడదాం చెప్దామని. ఎవ్వరు రావడం లేదు. నేను కంప్లైంట్ ఇచ్చినాను, ఏమని టీకెట్ ల్యాండ్ ఒకటి చిన్నూరు గ్రామంలో 1 ఎకరా 4 సెంట్లు ఫ్లాట్లు వేసి అమ్మేసినారు, దాని గురించి చూడండి అంటే నేను కంప్లైంట్ ఇచ్చిన రోజుకి వాళ్ళు పిల్లర్లు వేసి గోడలు కడతా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇల్లు పూర్తిగా కట్టి పెయింటింగ్ చేసి గృహప్రవేశం చేసి కూడా వచ్చేస్తున్నారు ఇంటప్పటికి, ఏం పట్టించుకోలేదు. మళ్ళీ అడిగితే అసలు వస్తామంటారు, ఎప్పుడు రారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను ఈరోజు ఏం చేస్తానంటే ఎంఆర్ఓ మేడంకి వీఆర్ఏకి అందరికీ చెప్పినాను కదా, వాళ్ళు స్పందించలేదు అన్న దానికి గంగవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే అక్కడ ఏమంటున్నారంటే నువ్వు కంప్లైంట్ వాళ్ళ మీద అధికారుల మీద ఇవ్వకూడదు, ఎందుకు ఇస్తారు మీరు కంప్లైంట్ మీద ఇస్తే కూడా మేము తీసుకోము అంటారు. ఇప్పుడు కంప్లైంట్ ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అధికారికంగా నేను ఉన్న టైంలో ఎవరు స్పందించలేదు కాబట్టి నేను వాళ్ళని ముద్దాయిలుగా చేర్చి కంప్లైంట్ ఇచ్చినాను. ఈ చట్టాలు లేవు అంటే తప్పు చేసిన మీద ఎవరి మీద ఇచ్చే హక్కులు చట్టాలు లేవా, నేను ఎఫ్ఐఆర్ చేయమని అడిగేది తప్ప? ఇప్పుడు అందరికి ఇచ్చిన, ఆర్డీఓ మేడంకి అందరికి ఇచ్చిన, వీళ్ళు రారు, మేము వస్తాము మళ్ళీ ఏదో చేస్తామని కానీ ఎవ్వరూ ఏమి అక్కడ చేయరు. ఒక గ్రామస్తురాలుగా నేను చెప్పేది ఏమంటే అందరికీ లేనిది నీకెందుకు బాధ అని మాట్లాడుతాండ్రు. నా గ్రామం నా వనరులు, ఎందుకంటే చెరువు అక్రమంగా తరలిచ్చేస్తూ ఉంటే ఆవులకు నీళ్లు తాగిస్తారు, సమాధులు అక్కడ పూర్తి చేస్తారు. ఎక్కడ పూడ్చినా కూడా సమాధి కూడా లేకుండా మొత్తం వాళ్ళు లాగేస్తారు. రేపు ఎక్కడ మేము పూడ్చుకోవాలి, ఆవులకి కానీ ఎక్కడ చెరువులో నీళ్లు పెట్టాలి అసలుకి నాకు అర్థం కావడం. కాబట్టి నేను దానిపైన స్పందించినాను. డీకెట్ ఫ్లాట్లు వేసిన దాన్ని స్పందించిన, వీళ్ళు ఎవ్వరు అక్కడికి రావడం లేదు, వస్తాం రానంటా ఉంటారు. ఇప్పుడు ఏమంటారంటే మీరు కంప్లైంట్ ఇచ్చినారు మేము వస్తాము బౌండరింగ్ వేస్తాము అంటారు, రారు. నేను లైవ్లో ఉన్నప్పుడు ట్రాక్టర్ జేసీబీ ఉన్నప్పుడు వచ్చి మీరు పట్టుకోండి అని ఫోన్ చేస్తే అప్పుడు రానప్పుడు ఆ తర్వాత వస్తామంటే ఆ మరుసటి రోజు ట్రాక్టర్లు జేసీబీలు అక్కడ ఉంటాయా? ఉండవు కదా. వీళ్ళ తర్వాత వచ్చి ఏం చేస్తారు అంటే నా ప్రాణహాని ఉండి వీళ్ళు కల్పిస్తారా దగ్గరుండి? వీరికి ఏం ముట్ట చెప్తాంటారని వీళ్ళు వెంటనే స్పందించడం లేదు అసలుకి. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ పోతే వాళ్ళు బెదిరిస్తారు నన్ను, ఏమి నువ్వు ఎట్లా చేరుస్తావు వాళ్ళని కంప్లైంట్ దారుగా ఎఫ్ఐఆర్కి ముద్దాలు కానీ వాళ్ళు అంటారు. అంటే చట్టంలో లేవా తప్పు చేస్తున్న శిక్షించాలని? ఇది ఎక్కడిది? ఒకసారి నేను గ్రామం ఎందుకంటే మీరు గ్రామంలో నేను తిరిగా చేస్తానంటే భారతదేశంలో మనం ఉన్నప్పుడు దేశం ఎక్కడో ఉంటుంది, అక్కడేం చేస్తాము పాకిస్తాన్లో చొరబడతానని చెప్పి ఆర్మీని పెడతాం కదా.
అప్పుడు అది మన భూమే కదా, ఇప్పుడు గ్రామం కూడా మన భూమే కదా. దీన్ని కాపాడుకున్నప్పుడు దాని వరకు ఎందుకు పోతాము? అక్కడ జరిగితే ఒకటి, ఇక్కడ జరిగితే ఒకటి. ఇది కూడా మనదే కదా, మన సంపదే కదా. ఇవంతా మట్టి మన సంపద. రేపు తరానికి చెరువు అంటే ఏం బావిలు చూపిస్తామా? ఇది చెరువు కాదు బావి అని చెప్పి ప్రమాదాలు జరిగితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత వస్తారు. అంటే ఒక కంప్లైంట్ రాసుకుంటారు. అంటే ఎవరికి నష్టపోతుందని ప్రజలు. వీళ్ళు మాట్లాడితే బెదిరిస్తారు. ఏమని? నువ్వు ఒకటే వస్తే ఎట్లా, 10 మంది రావాలి కదా అంటే 10 మంది రారు, ఎవరో ఒకరు వస్తారు. దాని కంప్లైంట్కి వీళ్ళు తీసుకోకూడదా? అంటే నేను చేయని తప్పేమైనా ఉందా ఇక్కడ చట్టపరంగా? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని నేను కోరుకుంటా ఉన్నాను. మేడం, ఇప్పుడు చెరువుల్లో యాక్చువల్గా నీళ్ళు అంతంత మాత్రమే ఉన్నాయి. ఈ పశుపక్షాదులకి, జంతువులకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు మోటార్లు పెట్టి నీళ్ళంతా పొలాలకు తోడేస్తా ఉంటే మీరు పట్టించుకోరా? అలాంటి పనులు అయితే చేయకూడదని మా దృష్టికి వస్తే మేము విలేజ్ వైజ్ తీసుకుంటాము. దీనికి సంబంధించి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ బఫర్ ఏరియా ఎంత ఉంది, అక్కడ రీసోర్సెస్ ఎంత ఉన్నాయని చెప్పి చూసుకొని ఆ మోటార్ని సీజ్ చేసే అధికారం కూడా ఉంటుంది. మీరేమన్నా ఉంటే నాకు ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చారంటే నేను ఖచ్చితంగా. మామూలుగా ఈ చెరువుల్లో మట్టిని తవ్వి అమ్ముకుంటా ఉన్నారు. దీనిపైన పలువురు ఆరోపిస్తూ ఉన్నారు. మీరు పట్టించుకోలేదు, దీనిపైన మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ చెరువులో మట్టి అంటే డీసిల్టింగ్ అంటారు దీనికి వచ్చి మనకి గవర్నమెంటే జీవో ఇచ్చారు. దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏ రైతైనా సరే వాళ్ళకి ఇట్లాంటి ఈ సాయిల్ నీడ్ ఉంటే వాళ్ళు వచ్చేసి మనకి ఈ ఇరిగేషన్ వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ ఇరిగేషన్ వాళ్ళు ఆ చెరువు యొక్క స్ట్రక్చర్ చూసి వాళ్ళు ఎంత తీసుకోవచ్చు, ఎన్ని క్యూబిక్ మీటర్స్ తీసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ తీసుకొని తోలుకోవచ్చు. సో ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందనే మనకి గవర్నమెంట్ జీవో ఇచ్చింది. దీనికి మించి ఎవరైనా చేస్తే మాత్రం వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది. ఎలాంటి చర్యలు? మేము ఆ ట్రాక్టర్స్ని కానీ ఆ జేసీబీస్ కానీ ఇంకెవరైనా చేస్తామంటే వాళ్ళ మీద మేము క్రిమినల్ కేసు లాంచ్ చేయొచ్చు. ఏవైతే వెహికల్స్ ఉంటాయో వాటిని మేము సీజ్ చేసుకోవచ్చు. గంగవరం మండలంలో ఎన్ని చెరువులకి పర్మిషన్ ఉంది, ఎన్ని చెరువులు ఉంది? ఇది ఒకసారి మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకోండి. ఎందుకంటే పర్మిషన్ ఇవ్వాల్సింది వాళ్ళు. మేము వచ్చి వాళ్ళకి ఆ పర్పస్ వచ్చి వాళ్ళు మాకు లెటర్ పెడితే ఆ పర్పస్ అగ్రికల్చర్కి వాడుతున్నారా, నాన్ అగ్రికల్చర్ అని చెప్పి మాత్రమే మేము కన్ఫర్మ్ చేస్తాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకురాలు గత కొన్నిసార్లుగా అప్పిరెడ్డి చెరువు, వంకాయ చెరువు గురించి కూడా మీకు ఫిర్యాదు చేసినారంట. తర్వాత కొంతమంది నాయకులు విపరీతంగా మట్టి తరలిస్తూ వాళ్ళపైన అడిగిన దానికి ఆమెపైన హత్యాయత్నానికి కూడా పాల్పడేదానికి కూడా చేశారంట. మీకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా దానిపైన సరిగ్గా చర్యలు చేపట్టలేదని చెప్పి ఆమె ఆరోపిస్తున్నారు. లేదండి, మాకేమి ఆ పర్టికులర్ మీరు ఎవరైతే చెప్తున్నారో ఆ పర్సన్ ద్వారా మాకు కంప్లైంట్ రాలేదు. అప్పిరెడ్డి చెరువుని మేము వాలంటీర్గా తీసుకొని మేము ట్రెంచ్ కొట్టించి దానికి బోర్డు పెట్టాము. ఈ వంకాయల చెరువు మీద ఇవాళ మేము ఈరోజు తీసుకుంటున్నాం కంప్లైంట్. అండ్ నిన్న ఒక ఇట్లా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది త్రూ ఫోన్ ద్వారా. మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సంప్రదించినాము. మేము వాళ్ళని పంపించి క్లియర్ చేసాము. రేపు మేము ఇరిగేషన్ వాళ్ళ డిపార్ట్మెంట్తో కలిసి జాయింట్గా ఇన్స్పెక్ట్ చేసి దానికి కూడా ట్రెంచ్ కొట్టించి మేము దానికి ప్రివెన్షన్ యాక్షన్ తీసుకుంటాం. అంటే ఇంతవరకు దాని మీద కంప్లైంట్ ఇవ్వలేదా మేడం? ఆమె ఏప్రిల్ ఇచ్చారంటున్నారు. ఎప్పుడు ఇచ్చారు? రిటర్న్ గా ఇవ్వలేదండి. ఎప్పుడు ఇవ్వలేదమ్మా? రిటర్న్ ఇచ్చారంట కదా మేడం? చెరువు గురించి టికెట్ ల్యాండ్ గురించి ఇచ్చారు. 2 దాంట్లో ఉంది మేడం. నాకు ఒకసారి మళ్ళీ నేను ఇచ్చిన తర్వాత దాన్ని టీజీఆర్ఎస్ లో కూడా ఇచ్చారంట కదా మేడం కంప్లైంట్? ఒకటి డికెటి ల్యాండ్ గురించి ఇచ్చారు. మేము నోటీసులు పెట్టాము. ఎంక్వైరీ జరుగుతోంది. ఈ చెరువు దగ్గర మా నోటీస్ రాలేదు. ఇప్పుడు ఒకసారి చూస్తాం. ఏం మేడం ఇచ్చారా లేదా? అది వదిలేయండి, డీకేటీ పక్కన పెట్టండి. చెరువు వరకు చెప్పండి. దాంట్లో కలిపి ఇచ్చిన నేను సపరేట్ గా ఇవ్వలేదు. చెరువు గురించి టీజీఆర్ఎస్ లో ఇచ్చారన్నారు కదా కలెక్టరేట్ లో ఇచ్చినాను. అది వీళ్ళకి వచ్చి ఉంటుంది, వీళ్ళకి వచ్చి ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. ఎప్పుడు ఇచ్చారు? అది ఎప్పుడు ఇచ్చారు? అది జూలై 3వ తేదీ అనుకుంటా ఇచ్చినాను. 13 మీకు రాలేదమ్మా ఇంతవరకు? అది జూలైలో ఇచ్చిన టీజీఆర్ఎస్ జూలై 15వ తేదీ కలెక్టరేట్ లో ఇచ్చినాను. నేను ఇచ్చినాను అక్కడ. రెఫరెన్స్ నంబర్ ఇస్తే ఇప్పుడు ఒకసారి